శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాసం చ ఘంటా ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారిస్ఫటికమణినిభం పార్వతీశం నమామి. శివదేవుని కథా ప్రారంభము. తెలుగుదేశమున ఒకానొక గ్రామసీమలో బీదవాడుగు శివయ్య అనే పేరుగల బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు రాజేశ్వరి అను ఆమెను పెండ్లియాడి కాపురము చేయుచుండెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తెయు కలిగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయిని. బీదవాడు ఒకటి చేత శివయ్య భిక్షాటన చేసి భార్యాబిడ్డలను పోషించుకొనిచుండెను. ఇలాగని కొంతకాలము గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను: మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రమునికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండుమని శివయ్య ప్రయాణమై వెళ్ళుచుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు అని అడగగా శివయ్య ఈ విధంగా చెప్పదొడంగను: మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లియే నా గ్రామము. చాలా పేద కుటుంబీకుడును. ఒక భార్య, 2 పిల్లలు కలరు. సంపాదించినది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలననే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరేనని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లనియే: ఓయి వెర్రినాయన, తిరుపతికి వెళ్ళినంత మాత్రమున, ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యములు ఇచ్చు వ్రత కథ ఒకటి నేను చెబుదను, శ్రద్ధగా ఆలకింపుమని చెప్పగా అంత శివయ్య, పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను కూర్చొని వివరింపుమ స్వామి అని వేడుకొనెను. అంత నా బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను. వంగదేశమును పాలించుచున్న సూరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు. ఆ బాలామణి పేరు శ్రీమంతిని. శ్రీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేయుచుండగా ఈ విషయము యాజ్ఞవల్క్య మహాముని భార్యయగు మైత్రేయి తెలుసుకొని తానే స్వయముగా శ్రీమంతునికి సోమవార వ్రత మహత్యమును వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణముకు బయలుదేరి వచ్చి వ్రత విధానము శ్రీమంతునికి తెలియజేసి వెడలిపోయెను. ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచు సదాశివుని పూజించుచు వ్రతకథ చదువుచు దినదిన ప్రవర్ధమాన అగుచుండెను. ఇట్లుండగా అంగదేశమును ఇంద్రసేనుడని మహారాజు పరిపాలించుచుండెను. ఆ రాజునకు చంద్రాంగదుడను ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకొని పెండ్లియుడికి వచ్చెను. చంద్రాంగదునకు వివాహము చేయవలనని తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున్న మంత్రి, పురోహిత, సామంతులతో యువరాజైన చంద్రాంగదునకు ఎచ్చటినైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపెను. వారనేక దేశములు తిరిగి తిరిగి కడకు వంగదేశ పరిపాలకుడగు సూరసేన మహారాజు పట్టణము చేరిరి. ఆ రాజునకు శ్రీమంతిని అనుడు కుమార్తె కలదని పరిచారకుల వలన తెలుసుకొని రాజదర్శనమునికై ఆస్థానమునకు వెళ్ళిరి. అంత రాజు, మంత్రి, పురోహితులు గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగెను. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదుడనే కుమారుడు గలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రికారత్నమగు శ్రీమంతినీదేవి గుణగణములు తెలుసుకొని ఇచ్చటకు వచ్చితిమి. ఇదిగో మా యువరాజు చిత్రపటమని చూపించినారు. రాజు ఆ చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహావైభవముగా వివాహము చేసెను. వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నదీ తీరమైన నావపై షికారు చేయుచున్న సమయమున దురదృష్టవశమున ఆ నావ నీటిలో మునిగినది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారు చనిపోయినారు. చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకొని తమ రాజైన తక్షకుని వద్దకు తీసుకుని పోయిరి. తక్షకుడు చంద్రాంగదుని చూసి, ఇతనెవరు, ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చితిరి అని అడగగా, మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోవుచుండగా మాకు చిక్కుట వలన తమ వద్దకు తీసుకువచ్చితిమి అని నాగకన్యలు పలికిరి. అంత నా తక్షకుడు దివ్యదృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతము తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాదు, ఇతని ధర్మపత్ని శ్రీమంతినీదేవి శివుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావము గల మహాపతివ్రత. అందువలనే ఇతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడువక మీకు చిక్కుట వలన అతనికి ఏ విధమైన అపాయము కలుగలేదు అని నాగకన్యలకు చెప్పాను. ఈ సంభాషణ అంతయు
వినిచున్న చంద్రాంగదుడు భయపడుచూ దిక్కులు చూడసాగినాడు. అంత తక్షకుడు చంద్రాంగదుని వీపు చరిచి ధైర్యము కలుగచేసి తన వద్దనున్న విలువైన మణులు ఇచ్చి ఈ మణుల యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపినాడు. అక్కడ శ్రీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదములో చిలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించి ఉన్నాడని తలపోసి పరిపిర విధాల విచారిస్తూ, ఓ శివదేవ, తల్లి పార్వతి, నేను విడవక ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా స్వప్నములో జగజ్జనని, అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారించుకుము, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతర్ధానమయ్యను. అంతలో ఆమె మేల్కొంచి స్వప్నములో దేవి చెప్పిన వాక్యములు వృధా కాదని మనస్సును ధైర్యము చేసుకొని యథాప్రకారముగా సోమవార వ్రతము చేస్తుండగా దివ్య ప్రభావము గల మనులతో చంద్రాంగదుడు తన దేశమునకు తిరిగి వచ్చెను. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతసించి జరిగినదంతయు తెలుసుకొని తన కుమారుడు సజీవుడిగా ఉన్నాడనియు మహిమగల మనులతో తిరిగి వచ్చిననియు ఆ శుభవార్తను సూరసేన మహారాజుకు కబురు పంపి శుభముహూర్తమున శ్రీమంతినీదేవికి చంద్రాంగదునికి వైభవపేతముగా పట్టాభిషేకం చేసెను. శ్రీమంతినీదేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలనము చేయుచుండిరి. శ్రీమంతినీదేవి తన సోమవార వ్రత మహిమ వలనే ఐదవతనము కాపాడుకోగలదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతము చేసి సకల సంపదలతో సుఖముగా ఉండిరని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఆ వ్రతము చేసిన ఎడల నీకును సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా అంత శివయ్య అమితానందం పొంది, మహాపురుష, ఆ వ్రతము ఎట్లు జరపవలనో చెప్పవలసినది కోరెను. అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా చెప్పసాగాను. సోమవారం రోజున ఉదయమునే లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటము ఉంచి ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపము వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపము వేసి మారేడు దళములతో అభిషేకము చేసి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదారని కానీ బెల్లము కానీ కలిపి నైవేద్యము పెట్టి శివదేవుని వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లకత్తుకొని సేవించాలి. ఇలాగన 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనసులోని కోరికలు ఫలించునని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యమయ్యను. కడునిష్ఠతో వినుచున్న శివయ్య బ్రాహ్మణుని గానక, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూసి నాకు ఈ ఉపదేశము చేసినని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతయు భార్యకు తెలియపరిచెను. భార్యాభర్తలు 3 సోమవారములను భక్తి శ్రద్ధలతో శివదేవుని పూజించి ప్రసాదము ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్ట ఐశ్వర్యములు కలిగినవి. కొన్నాళ్లకు ధన గర్వముచే వ్రతము చేయడము మానివేసినారు. శివదేవునికి కోపము వచ్చి వీరి గర్వము అణచవలెనని మళ్ళీ దరిద్రులుగా చేసెను. దరిద్ర దశలోనున్న శివయ్య మరల యథాప్రకారముగా భిక్షాటనకు ఒక గ్రామమునకు వెళ్ళి యాచించగా, ఈవేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతము చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్ష వేయుటకు వీలు లేదన్నారు. అయ్యో, సోమవార వ్రతము మరిచిపోయినందునే మాకు ఈ గతి పట్టినది, చాలా అపచారం చేసినాము అనుకొనుచు ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేసినారు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడినది. గత్యంతరము లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొనుచు భార్యను వినుటకు రమ్మని పిలిచెను. తాను కథ కూడా వినను అని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి. భర్తయగు శివయ్య, ఓసి పిచ్చిదానా, శివదేవుని పూజ మానినావు, కథ కూడా విన్నన్నావు, నేను బేదవాడినైతిని, నీవు అందురాలు వైతివి కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకోమని గట్టిగా మందలించినాడు. భార్య అలాగను చేసి స్నానమాడి సోమవార వ్రతము ఆచరించి ప్రసాదమును కండ్లకద్దుకొని సేవించెను. వెంటనే కన్నులు కనిపించినవి, పోయిన ఐశ్వర్యము కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారము ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళములతో పూజిస్తూ సకల ఐశ్వర్యములతో తొలతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖములు, పరమందు మోక్షమును పొందెదరు. ఈ కథ వినిన వారికి, చదివిన వారికి సాంబశివుడు సకల ఐశ్వర్యములు ప్రసాదించునని సూత పౌరాణికుడు
సౌనికాది మహామునులకు బోధించెను. శివదేవుని కథ సమాప్తం.